జోష్న కబోర్డ్లో పేపర్స్ని చూసి కార్తీక్ ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకున్న సుమిత్ర షాక్లో జోష్న. ఇక జోష్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది, అమ్మయ్య ఈ గండం నుంచి ఎలాగో తప్పించుకున్నాను, కానీ నా చేతికి డబ్బులు రాకుండా పోయాయి. ఇక చేసేదేముంది, ఇక మీదట వేరే ప్రయత్నం చెయ్యాలి. ముందుగా నేను భావని నా సొంతం చేసుకోవాలి. ఆ దీపతో చేసిన ఛాలెంజ్ ప్రకారమే బావ చేతులతోనే నా మెడలో తాళి కట్టించుకోవాలి అంటూ జోష్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అప్పుడే పారిజాతం అయితే వస్తుంది. ఏంటే మనవరాలా, ఇంతకు ముందు నా మనవడు కార్తీక్ని కౌగిలించుకుని ఆ ఊహల్లోనే ఉన్నట్టున్నావు ఏంటి? నీకు చెప్తూ ఉంటే బాగా వెటకారంగా ఉన్నట్టుందే అంటూ ఇక జోష్ననైతే ఆ చెంప ఈ చెంప పగలగొడుతుంది పారిజాతం అయితే. ఏంటి గ్రాని ఇది, ఇలా కొడుతున్నావేంటి? నా మీదున్న ప్రేమతో నువ్వు నా కోసం వచ్చావు, ఇప్పుడేమో ఇలా చితక్ కొడుతున్నావేంటి అంటూ అనంగానే, నీ మీద ప్రేమ తొక్క, నీ గురించి నేనేమీ రాలేదు. ఇక్కడ నా మనవడు కార్తీక్ని అందరూ నిందిస్తున్నారు, నీ కారణంగానే ఇలా జరిగింది అని దీపని కూడా అంటున్నారు. అందుకని వాళ్ళ కోసం ఏదో వచ్చానంతే, నీ కోసం వచ్చానని ఎవరు చెప్పారు? నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ పారిజాతం అయితే అంటూ ఉంటుంది. అదేంటి గ్రాని అలా మాట్లాడతావు, నేను నీకేం కానా అంటూ అనంగానే, నీకు నాకు ఏముంది, నువ్వు ఇంటి మహారాణివి, ఈ ఇంటి వారసురాలివి, నువ్వు నా మనవరాలివి, కానీనా నీకు నాకు బంధం ఉండడానికి అంటూ అడుగుతూ ఉంటుంది పారిజాతం అయితే. అయినా ఇప్పుడు ఎందుకు నువ్వు నన్ను కొట్టావు అంటూ అడుగుతూ ఉండగా, ఎందుకు కొట్టానా, కార్తీక్ని కౌగిలించుకోవడం ఏంటి, దీపకి నువ్వు కన్ను కొట్టడం ఏంటి, అంతా నేను గమనించలేదు అనుకున్నావా? కార్తీక్ని నువ్వు సొంతం చేసుకుని దీపకి అన్యాయం చెయ్యాలని చూస్తే అడ్డుగా ఈ పారిజాతం నిలబడుతుందని మాత్రం మర్చిపోకు. ఇంకొకసారి గనిక వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళాలని చూస్తే చంపేస్తాను అంటూ ఇక పారిజాతం అయితే చెప్తూ ఉంటుంది. చూడు, నువ్వేం చెప్పినా సరే బావని నా సొంతం చేసుకునేదాకా వదిలిపెట్టేదే లేదు అంటూ జోష్న అయితే చెప్తూ ఉంటుంది. అంతవరకు వస్తే చూసుకుందాము, ఆ వైరా నుంచి తప్పించుకోగలిగావు, కానీ ఈ పారిజాతం నుంచి మాత్రం తప్పించుకోలేవు. పిల్ల బచ్చావి, నాతో పెట్టుకోకు అంటూ ఇక పారిజాతం అయితే వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇదేంటి, గ్రానికి ఏమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు ఇలా మాట్లాడుతుంది? నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండేది, ఎప్పుడైతే నేను ఇంటి వారసురాలని అపార్థం చేసుకుందో అప్పటి నుంచే ఇలా మారిపోయింది, అలాగని నిజం చెప్పలేను అంటూ జోష్న అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో మరొక వైపు ఇక సుమిత్ర అయితే దిగులుగా ఆలోచిస్తూ ఉండగా అప్పుడే దశరథ అయితే వస్తాడు. ఏంటి సుమిత్ర, ఏం ఆలోచిస్తున్నావంటూ అడుగుతూ ఉండగా, ఏమీ లేదండి, కార్తీక్ని కౌగిలించుకుని థ్యాంక్స్ చెప్పింది, ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను. ఈ విషయం కాంచనోదరికి తెలిస్తే ఏమైనా అనుకుంటుందేమో అంటూ అనంగానే, నేను కూడా అదే అనుకున్నాను సుమిత్ర, జోష్న మాత్రం ఆ విషయంలో చాలా తప్పు చేసింది అంటూ అనంగానే, అదేంటండి, చిన్నప్పటి నుంచి తన భావనే పెళ్లి చేసుకోవాలని ఎంతగానో అనుకుంది, అలాంటి జోష్నకి ఉన్నట్టుండి నీ బావ వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు, ఇక నీకు బావకి పెళ్లి జరగదు అంటే తను ఎలా భరిస్తుంది? భరించలేదు కదా పాపం, అందుకని ఇంకా దాని మనసులో ప్రేమ చావలేనట్టుంది, తొందరలోనే తనకి పెళ్లి జరిపించాలి, దాని మనసులో ఏమున్నా మనం పక్కన పెట్టి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి జరిపిస్తే ఇక దాని జీవితం కూడా బాగుపడుతుంది, ఇక మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ అనంగానే, నేను కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అంటూ దశరథ అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇక జోష్న అయితే బయటికి వెళ్ళంగానే ఇక సుమిత్ర అయితే జోష్న కోసం బెడ్రూమ్లోకి అయితే వస్తుంది. జోష్న, అమ్మ జోష్న అంటూ పిలుస్తూ ఉంటుంది సుమిత్ర. అప్పటికి జోష్న అయితే పలకపోయేసరికి ఇంతకీ వాష్రూమ్లో ఉందేమో అంటూ వాష్రూమ్ డోర్ అయితే కొడుతుంది సుమిత్ర. ఇక వాష్రూమ్లో కూడా లేకపోయేసరికి ఇంతలో అప్పుడు ఇక సుమిత్ర అయితే బట్టలు గందరగోళంగా ఉండడం గమనించి జోస్న కబోర్డ్లో అయితే అవి పెడుతూ ఉంటుంది.
అవి పెడుతూ ఉండగా అనుకోకుండా కబోర్డ్లోంచి అయితే రిపోర్ట్స్ కింద పడిపోతాయి. ఆ రిపోర్ట్స్ చూసిన సుమిత్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈ రిపోర్ట్స్ ఏంటి? అంటే దీప నా కన్న కూతురా? జోష్న నా కన్న కూతురు కాదా? ఈ విషయం అందరికీ తెలుసా అంటూ ఆలోచిస్తూ ఇక కంగారు పడుతూ ఉంటుంది సుమిత్ర. ఖచ్చితంగా ఈ విషయం కార్తిక్కి తెలిసే ఉంటుంది అంటూ ఇక కార్తిక్ రాగానే కార్తిక్నైతే తన తలపై ఒట్టు వేయించుకుని, నేను నీ తల్లితో సమానమని, నీ కన్న తల్లి ఎంతో నేను కూడా అంతే అని ఎప్పుడూ చెప్తుంటావు కదా కార్తిక్. నా మీద ఒట్టు వేసి నిజం చెప్పు. ఈ రిపోర్ట్స్లో ఉన్నది నిజమేనా? దీపే నా కన్న కూతురా? జోష్న నా కన్న కూతురు కాదా అంటూ నిలదీస్తూ ఉంటుంది ఇక సుమిత్ర అయితే. అప్పుడే ఇక కార్తీక్ అయితే ఏం చెప్పాలో అర్థం కాదు. ఏంటత్తా ఈ రిపోర్ట్స్ ఎక్కడివి అంటూ అడుగుతూ ఉండగా, ఈ రిపోర్ట్స్ ఎక్కడివో నేను తర్వాత చెప్తాను, కానీ నాతో నిజం చెప్పరా కార్తీక్. ఈ రిపోర్ట్స్లో ఉన్నది నిజమేనా అంటూ నిలదీస్తూ ఉంటుంది. నీ మీద ఒట్టు వేయించుకుని నాను నోరు మూయించావు కదత్తా, ఇప్పుడు చెప్తున్నాను విను. ఈ రిపోర్ట్స్లో ఉన్నదే నిజం. ఈ విషయం జోష్నకి ఎప్పుడో తెలుసు. జోష్నకే కాదు మామయ్యకి కూడా తెలుసు అంటూ అనంగానే, అంటే మీ అందరికీ తెలిసి నన్ను మోసం చేస్తున్నారా? జోష్న నా కన్న కూతురు కాదని తెలిసినా, దీపే నా కన్న కూతురని తెలిసినా ఎందుకురా నిజాన్ని దాచిపెట్టారు? దీప నా కన్న కూతురని చెప్పకుండా ప్రతి విషయంలో కూడా దీపని నిందించేలా ఎందుకు చేశారు అంటూ నిలదీస్తూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు, దీపని కన్న కూతురని చెప్పే అవకాశం మాకు ఎప్పుడూ రాలేదో, ఎప్పటికప్పుడే నీకు చెప్పాలి అనుకున్నాము, కానీ నువ్వు జోష్న మీద పెంచుకున్న ప్రేమని చూసి మాకు అసలు నీతో నిజం చెప్పే అవకాశమే రాలేదు అంటూ ఇక చెప్తూ ఉండగానే, ఏం పని చేశారా? ఎప్పటికప్పుడే నా దగ్గర నిజాలు దాచిపెడతావు, ఎందుకురా నన్ను మోసం చేస్తున్నారు? అయినా దీప ఈ విషయం గురించి జోష్న మీద కోపం చూపిస్తుందా అంటూ అడుగుతూ ఉండగా, లేదత్తా, జోష్న గురించి నీకు పూర్తిగా తెలియదు. జోష్న చాలా క్రూరంగా ఆలోచిస్తూ ఉంటుంది అంటూ ఇక జోష్న చేసినవన్నీ కూడా కార్తీక్ అయితే సుమిత్ర ముందైతే బయట పెడతాడు. ఇక జోష్న నిజ స్వరూపం తెలుసుకున్న సుమిత్ర ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఇన్ని రోజులు జోష్నని మూర్ఖంగా నమ్మి బంగారం లాంటి దీపను బాధ పెట్టాను. దీప నా కన్న కూతురని తెలియకుండానే తను నాకు దగ్గరైంది, కానీ ఇప్పుడు తనంటేనే అసహించుకునే పరిస్థితికి జోష్న నన్ను తీసుకువచ్చింది. నా నోటితోనే నా కన్న కూతుర్ని తిట్టేలా చేసింది. అసలు జోష్న ఎందుకింత దుర్మార్గంగా ప్రవర్తించింది? తనకి మేము ఏం లోటు చేశామని తనని ఎంతో అల్లారు ముద్దుగా పెంచాము, ఎంతో ప్రేమగా చూసుకున్నాము. అలాంటి మమ్మల్ని మోసం చేసి నా కన్న కూతుర్ని కూడా చంపాలని ఎందుకు ప్రయత్నించింది అంటూ ఇక సుమిత్ర అయితే బాధపడుతూ ఉంటుంది. జోష్నకి కావలసిందల్లా కేవలం ఆస్తి మాత్రమే. ఈ ఆస్తి, ఈ ఇంటి వారసురాల్ని అన్న పేరు, ఈ రెండూ లేకపోతే తను బ్రతకలేదో, ఇవి ఎక్కడ దూరమైపోతాయో అని దీపని చంపాలని చూసింది. తను ఎన్నో అఘాయిత్యాలు చేసింది అంటూ కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇంతలో జోష్న అయితే వస్తుంది. ఇక వీళ్ళిద్దరు మాటలు విన్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, బావ మమ్మీకి నిజం చెప్పేశాడా? ఇప్పుడు నిజం తెలిసిపోయింది కాబట్టి మమ్మీ ఏం చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ జోష్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక నీకు తప్పించుకునే అవకాశమే లేదు జోష్న, ఇక నీ పని అయిపోయినట్టే. ఇప్పటి వరకు అమ్మకి ఏం జరుగుతుందో అని భయపడి నిజ నిజాలు బయట పెట్టలేకపోయాము, కానీ ఇప్పుడు నిజం తెలిసింది కాబట్టి ఖచ్చితంగా ఇక నీ పని అయిపోయినట్టే. నిన్ను ఎట్టి పరిస్థితిలో కూడా అమ్మ క్షమించదు అంటూ దీప్ అయితే అనేసరికి జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి, అన్నీ ఒక్కసారి కలిసి వచ్చినట్టు ఈ దీప కూడా ఇప్పుడే ఎంట్రీ ఇవ్వాలా? ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ జోష్న అయితే షాకే చూస్తూ ఉంటుంది. నిజం తెలుసుకున్న సుమిత్ర ఏం చెయ్యబోతుంది?
అసలు ఏం జరగబోతుందో రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి.